నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి ప్రధాన నిందితుడు అని చెప్పబడుతున్నటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అన్ని దారులు మూసుకున్నాయి. ఈరోజు సుప్రీంకోర్టులో కూడా అక్షింతలు పడిపోయింది. ముందస్తు బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితే లేదు అని చెప్పి మొన్న హైకోర్టు చెప్పింది, ఈరోజు సుప్రీంకోర్టు కూడా చెప్పింది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి అక్కడ ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు ఈయన్ని అరెస్ట్ చేయడానికి. ఏ క్షణానైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతోంది. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కనుక అరెస్టు చేస్తే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కుంభకోణం ఏదైతే ఉందో అది ఒక కొలిక్కి వచ్చినట్లే. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి పేరు ఇంతవరకు ప్రస్తావన రాకుండానే ముందస్తుగా ఎక్కడ ఆయన పేరు బయటపడుతుందో అని చెప్పి, ఎక్కడ అరెస్టు చేస్తారో అని చెప్పి ముందస్తుగానే కనపడినటువంటి కోర్టులు కల్లా వెళ్ళి మొట్టికాయలు తిని వచ్చాడు. ఎందుకంటే ఆ కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఆయనేనని ఆయనకు తెలుసు కాబట్టి, ఎటు తిరిగి నా దగ్గరికే వస్తుంది కాబట్టి మనము ముందస్తు జాగ్రత్తగా ముందస్తు బెయిలు తీసి పెట్టుకుంటే అరెస్టు కాకుండా తప్పించుకోవచ్చు అని చెప్పి ప్లాన్ వేశారు. ఒక ప్లానే కాదు, వీళ్ళు దేశం విడిచి పారిపోవాలని కూడా చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ ఈయన సిట్టింగ్ ఎంపీ కాబట్టి పరువు పోతుంది కాబట్టి ఈయన కూడా ట్రై చేసినప్పటికీ పెద్దలు వారించడంతో ఆయన విరమించుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్ అయింది. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి భారతదేశంలోని అతి పెద్ద కుంభకోణాల్లో ఒకటైనటువంటి మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కనుక జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెబుతాడా లేక చెప్పడా అనేది అందరికీ ఇప్పుడు సందేహంగా ఉంది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు అయితే బయట పెట్టరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మిథున్ రెడ్డి గారికి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు కాబట్టి, ఒకవేళ ఆయన పేరు చెబితే ఏమి జరుగుతుందో కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన పేరు అయితే చెప్పేటువంటి అవకాశాలు కనపడడం లేదు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ డిస్మిస్. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. హైకోర్టు ముందస్తు బెయిల్ తిరస్కరించడంతో మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే హైకోర్టులో మొట్టికాయలు తిని ఇక్కడ సరిపోనట్టు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేసింది. మద్యం పాలసీ రూపకల్పన, అమలు, ముడుపులు చెల్లించిన కంపెనీలకే ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిఐడి కోర్టులో వాదిస్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో దానికి కర్త, కర్మ, క్రియ అన్ని పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని సిట్ అధికారులు తేల్చేశారు. తేల్చేసి ఎలాగైనా పెద్ద చేపను పట్టుకోవడం కోసము ఇప్పుడు దాదాపు 37 మందో 38 మందో అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరినీ విచారించి ఏ విధంగా ఈ కుంభకోణం జరిగింది అనేసి ఆరా తీస్తే దాని మొత్తాన్ని వెనక నుండి నడిపించినటువంటి బాస్ ఎవరంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. కానీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇంత పెద్ద కుంభకోణాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు సొమ్ము చేరకుండా ఈయనొక్కడే చేశారంటే ఎవ్వరూ నమ్మరు. సో జగన్మోహన్ రెడ్డి గారి కోసమే మిథున్ రెడ్డి గారు ఈ కుంభకోణంలో పాలు పంచుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈయన ఈ కుంభకోణంలో ఇరుక్కున్నారా అనేసి తెలియవలసి ఉంది. సో ఏ క్షణానైనా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పిటిషన్ కూడా వేశారు ఈయన అరెస్ట్ చేయాలని. మరి సుప్రీంకోర్టు ఏమై తీర్పునిస్తుందో వేచి చూడాలి మరి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.